ఈ వీడియోలో శివ సారు మన మైండ్‌లో ఉన్న పాత ప్రోగ్రామ్స్‌ని మర్చిపోలేక మనం దివ్యకాంతి రూపులుగా మారలేకపోతున్నామని చెబుతున్నారు. మీరు దివ్యకాంతి అంటే డివైన్ లైట్‌తో ఒకటవుతారు. నేను చెప్పేది ఏమిటంటే దివ్యకాంతితో ఒక్కటవ్వటం అంటే డివైన్‌తో ఒక్కటవ్వటం. అంటే సృష్టికర్త లేదా మీ ఆత్మకు తండ్రితో మీరు ఒకటవుతారు. మీరు దివ్యకాంతితో ఏకమైనప్పుడు మీ కాంతి ఇతరులను కూడా ప్రకాశింపజేయటం ప్రారంభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కాంతి ఇతరులను తాకుతుంది మరియు మీరు కూడా మారటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ఆత్మ దివ్యకాంతితో ప్రకాశిస్తే చాలా హృదయాలు మేల్కొంటాయి. అదే మీరు చేయాల్సింది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ కాంతిని అందరికీ పంచుతారు. కొన్ని మంచి ఆత్మలు మీ వైపు ఆకర్షితమవుతాయి. వారు కూడా కాంతిగా మారతారు. మీకు తెలుసు కదా, అడవిలోకి వెళ్తే అడవి అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. అక్కడ మీరు ఒక చిన్న దీపాన్ని పెడితే ఏమి జరుగుతుంది? పురుగులు వస్తాయి. అవును, అన్ని పురుగులు కాంతి వైపు వస్తాయి. అన్ని పురుగులు కాంతి వైపు ఆకర్షితమవుతాయి. ఇదేమిటి అని అవన్నీ కాంతి వైపు ఎగురుతాయి. రాత్రి వేళ రోడ్లపై లైట్ల దగ్గర కూడా అదే జరుగుతుంది. సింగపూర్‌లో అంతగా కనిపించకపోవచ్చు. కానీ గ్రామాల్లో రోడ్ లైట్ దగ్గర అన్ని పురుగులు చేరతాయి. దురదృష్టవశాత్తు ఆ లైట్లు చాలా వేడిగా, చాలా ప్రకాశంగా ఉండటం వలన పురుగులు అక్కడే చనిపోతాయి. అర్థమైందా? కానీ దివ్యకాంతి అలాంటిది కాదు. అది మిమ్మల్ని చంపదు. మీరు కాంతి వైపు వెళ్తారు. కానీ పాములు మాత్రం అక్కడికి రావు. ఎందుకంటే వాటికి ఆ కాంతి ఇష్టముండదు. అవే ఇతర జంతువులను చంపుతూ ఉంటాయి. కనుక వాటికి కాంతి ఇష్టముండదు. నెగటివిటీ అనేది కాంతి వైపు రాదు. మంచివి మాత్రమే కాంతి వైపు వస్తాయి. మీరు ఒక కాంతిగా మారితే ఈ మంచి విషయాలన్నీ మీ వైపు ఆకర్షితమవుతాయి. అందుకే మీరు కాంతిగా మారాలి. ఎలా కాంతిగా మారాలి? నేను మీకు నేర్పిస్తాను. మీరు వెళ్ళి ఇతరులకు ఎలా సహాయం చేయాలో. మీరు మీకోసం దివ్యాగ్ని చేసుకోండి. మీ ఆత్మ కోసం, మీ కుటుంబం కోసం చేయండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. అంతా నెగటివిటీని తొలగించండి. అప్పుడు మీరు బాగుంటారు. ఆధ్యాత్మిక సాధన చాలా సులభమవుతుంది. కానీ మీరు చాలా ప్రోగ్రామ్ అయిపోయారు. దాన్ని వదిలివేయలేకపోతున్నారు. మీరందరూ చాలా లోతుగా ప్రోగ్రామ్ అయ్యారు. ఏం చేద్దాం? అందుకే మనందరికీ కావాల్సింది దివ్యాగ్ని చేసుకోవటం, దివ్యకాంతితో ఒక్కటవటం. అర్థమయిందా?